అన్నారు, పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళాలు అన్నారు. రకరకాలుగా ఎంతలా అంటే పాపం ఆయన పక్కన కూర్చున్న ముద్రగడ పద్మనాభం గారిని పార్టీలో జాయిన్ చేసుకుని ఆయనతో కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పదే 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 తిట్టించారు. మీ పిల్లల్ని తీసుకురండి, మీ అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయిలు అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎంత మాట్లాడినా కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారిలో నేను అబ్జర్వ్ చేశాను స్థితప్రజ్ఞత. ఎప్పుడూ కూడా ఈ రోజున ఆయన డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాష్ట్రానికి పెద్ద దిక్కు. అంత పొజిషన్ ఉండి కూడా ఎక్కడా కూడా ఆ అహంభావం కానీ ఆ ఇది కానీ ఎక్కడా లేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా చెప్పారో ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలా ఆఫీసులకు వెళుతున్నప్పుడు నేను సోషల్ మీడియాలో కూడా చూశాను. అక్కడ పనిచేస్తున్న వాళ్ళని ఇంకా చిన్న చిన్న ఎంప్లాయీస్ని, అక్కడ పనిచేస్తున్న హౌస్ కీపింగ్ ఎంప్లాయీస్ని వీళ్ళందరినీ కలిసి వాళ్ళ యోగక్షేమాలు కూడా తెలుసుకుంటున్నారంటే నిజంగా సినిమాల్లో చూస్తాం ఇటువంటి నాయకుడిని. అంటే ఓపిక పట్టారు, ఓపికగా ఉన్నారు, స్థితప్రజ్ఞత చూపించారు, ప్రజల కోసం రాష్ట్రం కోసం నిలబడ్డారు. అందుకనే ఈ రోజున నేషనల్ మీడియా కాదండి, నేను మొన్న ఒక ఛానల్లో చూశాను, ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి 100% స్ట్రైక్ రేట్, మొత్తం కూటమిని గెలిపించిన బాధ్యత. నాట్ ఓన్లీ కూటమి, ఈ రోజున కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్. అతిశయోక్తి కాదు, అంతే కదండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం కూటమిగా మనం ఉండాలి అని చెప్పి. ఈ 21 మంది లేకపోతే అక్కడ కేంద్రంలో మోదీ లేరు, ఆ గవర్నమెంట్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి జగన్ గారు నాకు తెలిసి బహుశా నేర్చుకోరు అనుకోండి, నేర్చుకుంటారని నేను అనుకోవట్లేదు. ఇంకా అయిపోయింది టైం నాకు తెలిసి. నాయకులు ఏం నేర్చుకోవాలి? క్లియర్ గా ఇందాక ఒక డైలాగ్ చెప్పాను. ఒక్క రోజు పవన్ కళ్యాణ్ గారి లాగా ఆలోచించగలిగితే జగన్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని అధికారంలో తెచ్చుకోవడానికి సిద్ధమైనట్టే. అతనికి అది చేత కాదు, అతని వ్యక్తిత్వాన్ని ఆలోచన విధానం అతను మార్చుకోలేడు. ఫస్ట్ది. రెండోది, ఈ తెలుగు స్టేట్స్ లో ఉన్నటువంటి కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్, కొంతమంది పెద్ద పెద్ద జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన తీరు, గేలి చేసిన తీరు, తిట్టిన తీరు, కొంతమంది నోటు దృష్టి మనుషుల్ని డిబేట్లలో పెట్టించి విశ్లేషణల పేరుతోటి ఆయన మీద విషం కక్కించిన తీరు అప్పటికి మర్చిపోలేము మేము. ఇవాళ అదే ఛానల్స్ నిరంతరం పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తున్నాయి. అవే జర్నలిస్టులు రోజుకు ఒక వీడియో, రోజుకు 4-5 వీడియోలు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తూ వీడియోలు చేస్తున్నాయి. అంటే నరలేని నాలుగు ఎటైనా తిరిగిద్ది, దాన్ని మేము కాదనలేము. కానీ వ్యక్తులు విజయము ఏ స్థాయిలో ఉండిద్దో, విజయం తర్వాత ఇట్లాంటి వాళ్ళందరికీ ఎలాంటి వివరణ వెళ్ళిద్దో, అపజయంలో ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యక్తులు ఎలాంటి సూదులు లాంటి మాటలతో పొడుస్తారో నేర్చుకోవడానికి ఒక ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు. ఎన్ని పడ్డారో, ఎన్ని భరించారో మాకు తెలుసు, అందరికీ తెలుసు. సభ్య సమాజంలో ఒక వ్యక్తిని ఎంత హననం చేయాలో అంత హననం చేసిన ఈ మీడియా సంస్థలు కానివ్వండి, ఈ జర్నలిస్టులు కానివ్వండి, చాలా మంది, అందరూ అనట్లేదు, చాలా మంది మేజర్ పార్ట్. సపోర్ట్ చేసిన వాళ్ళు కొద్ది పర్సెంటే, విమర్శించిన వాళ్ళు, తిట్టించిన వాళ్ళు ఎక్కువ పర్సెంట్. బట్ ఇవాళ అవే నోళ్లతోటి పొగిడించుకుంటున్నాడు. అది ఆయన సాధించిన సక్సెస్. రాజకీయాల్లో కూడా ఎలా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారు నాకు సింగిల్ ఎగ్జాంపుల్ గా చూపించవచ్చు. రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, రాజకీయం అంటే ఎలా చేయాలి, గెలుపోవటంలో వచ్చినప్పుడు ఎట్లాంటి స్థిత ప్రజ్ఞతతో ఉండాలి అని చెప్పేసి చెప్పడానికి ఎవరైనా చెప్పండి అంటే మల్టిపుల్ ఆన్సర్స్, ఒకటే ఆన్సర్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాయపాటి అరుణ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే పరిస్థితి మరి చూద్దాం. జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా వైరాగ్యం వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఆయన ఆ విధంగానే మాట్లాడినట్టుగా కొంతమంది వైసీపీ నాయకులే ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నమాట. ఆ నోట ఈ నోట ఈ విషయం బయటకు వచ్చింది. వారం రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారట. ఏంటి ఇంత షాక్ ఇచ్చారు, ప్రజలు నమ్మలేకపోతూ ఉన్నాం, హిమాలయాలకు వెళ్ళిపోదాం అనిపించింది అని చెప్పి. నాయకుడు అన్నవాడు కష్టమైన నష్టమైన భరించి ఉండాలి. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 40% ప్రజలు, ఓటర్లు ఓటేశారు. ఆ పార్టీని నమ్ముకుని చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి ఆ పార్టీ క్యాడర్కి అండగా దండగా భరోసా ఇస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినా, ఆయన రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్ళైనా ఆయన కనీసం వార్డు మెంబర్ కాలేకపోయారు అని చెప్పి ఎద్దేవా చేసిన